నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం మీర్పేటలో టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ బాలరాజు ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ పారిశుద్ధ్య కార్మికులకు అందజేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలో బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు రక్తదానం చేసిన 30 మంది యువకులు జగిత్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన బీజేపీ నేత వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ ఆదిలాబాద్ జిల్లాలో అనాథ శవానికి అంత్యక్రియలు మానవత్వం చాటుకున్న రెడ్ క్రాస్ సొసైటీ యువజన సంఘాలు నిజామాబాద్ జిల్లా శ్యామరావు తండా గ్రామంలో దారుణం కన్న తండ్రిని హతమార్చిన కొడుకు ఇక డీటెయిల్స్ చూస్తే మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బాలరాజు ఆధ్వర్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా 150 మంది కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పారిశుద్ధ్య కార్మికులు కరోనా కాలంలో తమ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారని బాలరాజు అన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు తమకు తోచిన విధంగా సహాయం చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. 3వ డివిజన్ లో పలు సమస్యలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతి పత్రం అందజేయడం జరిగిందని సమస్యల పరిష్కారానికి మంత్రి సానుకూల స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాలనీ అధ్యక్షులు పాల్గొన్నారు. నిత్యావసర వస్తువులు లాక్డౌన్ ప్రాబ్లం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఈరోజు మంత్రి గారి అమ్మగారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది మానవత దృక్పథంతో. అదేవిధంగా మా కాలనీలో కూడా 3వ డివిజన్లోని 5 కాలనీ వస్తాయి. 5 కాలనీలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా అసోసియేషన్ వాళ్ళందరూ పెద్దలు, ప్రెసిడెంట్, సెక్రటరీ గారు అందరూ కూడా వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు మెమోరాండం ఇవ్వడం జరిగింది అమ్మగారికి. అది కూడా వీలైనంత తొందరలో అమ్మగారు కూడా స్పందించారు. వీలైనంత తొందరలో చేపిద్దామని చెప్పారు. రేపు మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఫ్లోర్ లీడర్కి, మా పార్టీ ప్రెసిడెంట్ గారికి కూడా ఆల్రెడీ రేపు మార్నింగ్ వచ్చేసి పాదయాత్ర చేసి ఏమేమి సమస్యలు అన్నీ చూసి అతి తొందరగానే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తానని చెప్పి అమ్మగారు మాట ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ లో సేవాహి సంఘటనలో భాగంగా నాంపల్లి బీజేవైఎం ప్రెసిడెంట్ సాయిరాం ఆధ్వర్యంలో గుడిమల్కాపూర్ ఎస్బీఐ కమ్యూనిటీ హాల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామచంద్రరావు, గౌతమ్ రావు, దేవర కరుణాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. సుమారు 30 మంది యువకులకు కోవిడ్ పరీక్షలు చేయించుకుని రక్తదానం చేశారు. सोशल डिस्टेंस बिट्टू कृष्ण लाओ इधर उधर ओमकार भाई धनराज भाई आप एक फ्रेंड अजय इंस्टाग्राम జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వేములవాడ నియోజకవర్గ కన్వీనర్ క్వాతం దశరథ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం సరైన సమయంలో ధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యం వహిస్తూ రైతుల జీవితాలతో చెలగాటమాడుతుందని ఆరోపించారు. తక్షణమే యుద్ధ ప్రాతిపదికన వరి ధాన్యం కొనుగోలు చేసి లారీల ద్వారా తరలించాలని తెలిపారు. లేని ఎడల తీవ్ర గ్రామస్థాయి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఏం చేస్తాడు మరి కేసీఆర్ మరి దాదాపు 45 రోజుల క్రితం కోసిన వరి ధాన్యాన్ని తీసుకొచ్చి ఈ యొక్క ఐపీకే సొసైటీ కేంద్రంలో తీసుకురావడం జరిగింది. 45 రోజుల నుంచి ఇప్పటి నేటి వరకు కూడా జోకడం జరుగుతలేదు.
మరి మొలకలు వచ్చినాయి చూపిస్తున్నారు వాళ్ళు. ఒక్కొక్క పూట కూడా 4-5 క్వింటాలు పోయినాయని పోయి 6 వచ్చినాయి చూపిస్తున్నారు. ఇలాంటి నిర్లక్ష్యమైన ప్రభుత్వం విడనాడి ఇమీడియట్గా రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. పోతే రైతు ఏడిచిన రాజ్యం పేరుకు రాలేదు, ఎద్దు ఏడిచిన వ్యవసాయం పేరుకు రాలేదు. కాబట్టి ఈ రాజ్యం ఉండడానికి కార్యక్రమం దగ్గరకు వచ్చింది. ఇమీడియట్గా రైతులను ఆదుకొని వారి యొక్క ధాన్యాన్ని ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా చేసేసి కొనుగోలు చేసి పంపాలి. ఇప్పటికే వాళ్ళ రైతులు చాలా మునిగిరు. ఒక్కొక్క బస్తాయి కూడా 3 కిలోల ధాన్యాన్ని కట్ చేయడం జరుగుతుంది. ఇట్లా నష్టం చేస్తారు, అట్లా నష్టం చేస్తారు. నువ్వు ఇచ్చేది పెద్ద తుపాగ్రామని రకాల వాళ్ళు వలుపుతున్నావు. ఒక్కొక్క రైతుకు నేను ఎకరానికి 5,000 ఇస్తాను అంటున్నావు. 5,000 ఒక్కొక్క రైతుకి ఎంత నష్టం అవుతుందో దాన్ని లెక్క నువ్వు ఇస్తే నువ్వు ఎంత తయారై ఎంత ఖర్చుందో వాళ్ళకు దానికి అర్థం చెప్పు. ఈ యొక్క తుపాకీ రావని మాటలు మానుకొని ఇమీడియట్గా రైతులకు సేవ చేసే కార్యక్రమంలో నిమగ్నం కావాలని మేము బీజేపీ. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక చౌక్ కు చెందిన గోనె పాటి విష్ణులు ప్రసాద్ కరోనా మృతి చెందారు. దీంతో బంధువులెవరూ రాకపోవడంతో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అనాథ శవానికి అంతిమ క్రియలు నిర్వహించి వారి ఉదారతను చాటుకున్నారు. ఈ కార్యక్రమం రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్, యోజన సంఘాల సమితి జిల్లా అధ్యక్షులు బాలశంకర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ చౌక్లో 58 సంవత్సరాల విష్ణు ప్రసాద్ అనే వృద్ధుడు అకాల మరణంతో, అనారోగ్యంతో, కరోనాతో మృతి చెందడం జరిగింది. వారి భార్య గత సంవత్సరమే కరోనా పరిస్థితుల్లో చనిపోవడము. ఈ నేపథ్యంలో 8 సంవత్సరాల బాలుడు, వారికి ఒకటే బాలుడు ఉండడం, కైలాస్ అనే 8 సంవత్సరాల బాలుడు ప్రొద్దున్న నుంచి కూడా బిక్కుబిక్కుమంటూ ఏడవడం, ఆ కాలనీవాసులు మరి మిగిలిన ఏదైతే యువజన సంఘాలు, రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి ఈరోజు ఆ అనాథ శవానికి అంతిమ క్రియలు చేయడానికి సంసిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే కరోనాతో చనిపోయిన వాళ్లకు వెసులుబాటు కల్పిస్తుందో ఆ పథకాల్లో ఈ బాలుని అన్ని రకాలుగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఓ నేపథ్యంలో కరోనా పరిస్థితుల్లో ఇప్పటికే చాలామంది సతమతమవుతూ మరి జీవనం కొనసాగిస్తున్న ఇలాంటి నేపథ్యంలో మరి ఎవరు లేని అనాథగా మిగిలిన ఈ బాలునికి మరి ఇటు ప్రజలు కానీ, ఇటు సమాజం కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, మరి ముఖ్యంగా ప్రభుత్వాలు కూడా వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యువజన సంఘాలు కాలనీవాసులు ముందుకొచ్చి ఆయన శవానికి అంతిమ క్రియలు చేయడము, అలాగే ఈ బాలుడు మరి 8 సంవత్సరాల బాలుడు కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలతో, దయచేసి కరోనాతో మృతి చెందిన ఈ బాలుడి తల్లిదండ్రులు లేక అనాథగా మారి రోడ్డు మీద పడి ఉన్న ఇతన్ని ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉందని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దయచేసి వెంటనే ఏదైతే ప్రభుత్వాల్లో ఇతను పథకాల్లో వెసులుబాటు కల్పించి ప్రత్యామ్నాయంగా. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంలోని శ్యామరావు తండా గ్రామంలో కన్న తండ్రిని కొడుకు హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా సీఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ అనిల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వినోద్ అనే వ్యక్తి తాగుడుకు బానిసై చిల్లర దొంగతనాలు చేస్తూ తరచూ భార్యతో గొడవ పట్టడం కాకుండా కన్న తండ్రిని సైతం ఇబ్బందుల పాలు చేసేవాడని తెలిపారు. గతంలో వినోద్ పై దొంగతనాల కేసులు కూడా నమోదయ్యాయని తెలిపారు. వినోద్ భార్యతో గొడవ పడుతుండగా తండ్రి అడ్డుకోవడంతో అతనిపై వినోద్ కర్రతో తీవ్రంగా దాడి చేయడం జరిగిందని, దీంతో అక్కడికక్కడే తను చనిపోయారని తెలిపారు. విషయం తెలుసుకున్న సీఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ అనిల్ రెడ్డిలు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. వినోద్ పరారీలో ఉన్నట్లు వారు తెలిపారు. గోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు వారు పేర్కొన్నారు. ఈరోజు వర్ణి పోలీస్ స్టేషన్ పరిధిలో శ్యామరావు తాండా అని కోకల్దాస్ సిపి పరిధిలో ఒకటి మర్డర్ కేసు అయినట్టుగా మాకు ఫిర్యాదు రావడం జరిగింది. గోపాలు ఫిర్యాదుదారుడు. గోపాల్ కంప్లైంట్ ఏంటంటే వాళ్ళ తమ్ముడైనటువంటి వినోద్ వాళ్ళ భార్యతోటి గొడవ పడుతున్నాడు నిన్న రాత్రిపూట.
ఆయన భార్యకు ఆయనకు గొడవలో వాళ్ళ తండ్రి దుప్య పోవడంతో కట్టెతోటి తీసుకొని తల మీద ఛాతీ మీద కొట్టడంతో ఆయన రక్తగాయాలై చనిపోయినాడని చెప్పడం జరిగింది. ఈ వినోద్ కూడా ఇంతకుముందు దొంగతనం కేసులో కూడా జైలుకి పోయి వచ్చి ఎక్కువగా తాగుడుకు బానిసయి ఊకే భార్యను తండ్రిని ఇష్టం ఉన్నట్టు తిట్టుతూ గొడవ పడుతూ చిల్లరగా తిరుగుతుంటాడు. ఆ వినోద్ ఇప్పుడు పరారీలో ఉన్నాడు. అతని మీద మర్డర్ కేసుగా నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేయడం జరిగింది. బాన్స్వాడ హాస్పిటల్లో డెడ్ బాడీ ఉంది. ఇక్కడ పోస్ట్ మార్టం చేసి తర్వాత పరిశోధన కంటిన్యూ చేస్తుంది. సికింద్రాబాద్ చిలకలగూడ చౌరస్తాలో మరకత్త గణపతి అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ శాస్త్రి మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ కారణంగా ఎవరూ కూడా ఆకలితో అలమటించవద్దని గత సంవత్సరం మే నెలలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. 14 నెలల నుండి ఈ కార్యక్రమం దాతల సహకారం గణపతి ఆశీస్సులతో నిర్విరామంగా జరుగుతుందని పేర్కొన్నారు. తప్పనిసరిగా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని భక్తులకు ప్రజలకు సూచించారు. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 8 నుంచి సుమారు 5,000 మందికి రోజు అన్నదానం నిరాటంకంగా జరుగుతుంది. వాన లేదు, ఎండ లేదు, ఏమీ లేదు, కంటిన్యూస్గా జరుగుతుంది. సో ఇంకా ముందు కూడా ఇంకా కంటిన్యూ చేద్దామని ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ఇంకా ఫ్యూచర్లో ఇంకా కంటిన్యూస్గా చేద్దామని ఇంకా ఈవినింగ్స్ కూడా రోటీ కర్రీ స్టాల్ అలాగా పెడదామని ట్రస్ట్ వాళ్ళు మరకత లక్ష్మీ గణపతి అన్నప్రసాద ట్రస్ట్ మెంబర్ని. మనకి ఇది స్టార్ట్ చేసి ఏప్రిల్ 8, 2020 నుంచి స్టార్ట్ చేశాము. ఇప్పుడు సుమారు 1 year 8th day ఈ రోజుకి. మనకి రోజు పొద్దున్నే 3 గంటలకి స్టార్ట్ అవుతుంది వంట కార్యక్రమాలన్నీ. సో అన్నీ తీసుకొని ఇక్కడ 10:30 కల్లా రీచ్ అయిపోతాం చిలకలగూడ చౌరస్తాకి. ఇక్కడ ప్రతిరోజు 4,500 to 5,000 పీపుల్కి మనం సర్వ్ చేస్తున్నాము. ఇంకా కూడా దీన్ని ఎక్స్పాండ్ చేయాలి అని చూస్తున్నాము. ఇది అన్ని గవర్నమెంట్ హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పెడదామని ప్లానింగ్. సో దానికి ఇప్పటికీ మీడియా మిత్రులు, గవర్నమెంట్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు అందరూ హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఇకపై కూడా వాళ్ళ హెల్ప్ తీసుకున్నాము. అండ్ దాతల సహాయం కూడా చేస్తున్నారు. సో ఇది ప్రస్తుతం మనం ముందుగా స్టార్ట్ చేశారు, కానీ దీని కంటిన్యూషన్ మాత్రం దాతలు చేస్తున్నారు. సో ఇకపై కూడా దాతల సహాయ సహకారాలు కోరుతున్నాము. ఓకే, భగవద్ బాంధవులారా, ప్రపంచంలోనే అరుదైనటువంటి ద వరల్డ్ ఫస్ట్ టెంపుల్ ఎమరాల్డ్తో లక్ష్మీ గణపతి దేవాలయంలో ప్రజలందరికీ కూడా మానవ సేవయే మాధవ సేవగా పరిగణించి ఏ పూజను ఆచరించినా తద్దశాంశం అన్నప్రసాద వితరణ చేయాలి. అందుకే ఇక్కడ ప్రతిరోజు రోజుకు 5,000 మందికి పైగా నిత్య అన్నప్రసాద వితరణ చిలకలగూడ చౌరస్తా దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సికింద్రాబాద్ చిలకలగూడ పిఎస్ కానిస్టేబుల్ కు బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించాయి. దీంతో కానిస్టేబుల్ గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. నార్త్ జోన్ పరిధిలో బ్లాక్ ఫంగస్ కేసు మొదటి కావడంతో పోలీసులను కలవరపెడుతోంది. ఇదైపోతారు సార్, బలి అయిపోతారు. మీ ఇష్టం సార్, దయచేసి ఆయన ఎటువంటి కేసులు లేకుండా దయచేసి నీకు మొరపెట్టుకుంటాను. ఆయన
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు నిర్మించి ప్రజలకు మెరుగైన పాలన సేవలను అందించాలని జీడీనగర్ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సూరా సమ్మయ్య డిమాండ్ చేశారు. బసంత్ నగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వన్ ఫర్ పాలన సౌలభ్యం కోసమని నూతన జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినప్పటికీ వాటి పక్కా భవనాలు నిర్మించడం విస్మరించారని ఆరోపించారు. ఈ సమావేశంలో నాయకులు మల్లేష్, అంజయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పత్రికా మరియు మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు పాలకుర్తి ప్రెస్ భవన్లో మా పాలకుర్తి మండలానికి సంబంధించి సమస్యల పైన ఈరోజు పత్రికా ప్రకటన కానీ మీడియా ప్రకటన కానీ ఇవ్వడం జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కావద్దని చెప్పని, గ్రామ ప్రజలకు ఇబ్బంది కావద్దని, మండల ప్రజలకు ఇబ్బంది కావద్దని చెప్పని పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీలని, మండల పరిషత్లను ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మండల పరిషత్తు ఆఫీస్ దాదాపు 3.5 ఏళ్లు కావస్తా ఉంది. ఇప్పటి వరకు మండల పరిషత్ భవనం అనేది లేకపోవడం చాలా బాధాకరం. అక్కడ పోతే అరకొర వసతులు, ఇప్పుడు వర్షాకాలం వస్తా ఉంది, అక్కడ వర్షం పడితే ఆడ ప్రభుత్వం ఆ భవనాలు నీళ్లు లీక్ అయిపోయి ఇలా పరిపాలన చేస్తా ఉన్నారు. దాని పరంగా అదేవిధంగా తహసీల్ ఆఫీసు కూడా ఇలా బంగారు తెలంగాణకు రెవెన్యూ డిపార్ట్మెంట్ భూ పరిపాలన పైన ఎంత ముఖ్యమో మీరు చూస్తా ఉన్నారు. తహసీల్దార్ ఆఫీసు కూడా ఇంతవరకు కూడా ఆ భవనం కేటాయించలేదు. అది కూడా అద్దె భవనంలో నడిపిస్తా ఉన్నారు. అదొకటి. అదేవిధంగా అగ్రికల్చర్ కూడా రైతులకు సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసులు ఇలా ఆఫీసు లేక రైతు బంధు ఆఫీసులలో ఇలా అగ్రికల్చర్ ఆఫీసులు కొనసాగిస్తా ఉన్నారు. దాన్ని కూడా ప్రభుత్వం గమనించాలి. అదేవిధంగా గ్రామ పంచాయతీ నూతనంగా ఏర్పాటు చేసి 3.5 ఏళ్లు 4 ఏళ్లు కావస్తా ఉంది. పరిపాలన సౌలభ్యం కోసం ఇప్పటి వరకు గ్రామ పంచాయతీల భవనం శాంక్షన్ చేసినట్టయితే ఇలా ప్రజలకు పరిపాలించుకునే అవకాశం కానీ, గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ, వార్డు సభ్యులు కానీ, కార్యదర్శి కానీ కూర్చోవడానికి ఆఫీసు లేక అద్దె భవనాలు తీసుకొని నడిపే పరిస్థితి ఏర్పడతా ఉంది. మన జిల్లా పరిషత్లో మన జిల్లాలో డిఎంఎఫ్టీ నిధులని, సీనరేజ్ నిధులని చెప్పని, అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ ద్వారా కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఇవన్నీ కట్టచ్చు. మేము విన్నవించేది ఏంటంటే గౌరవ శాసనసభ్యులు రామగుండం కానీ, మంత్రి గారు కూడా, కొప్పుల ఈశ్వర్ గారు కూడా కాన్స్టిట్యూన్సీ ఉంది కనుక కొప్పుల ఈశ్వర్ గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం భామల నాయక్ తండాలో అంజీ నాయక్ ఆధ్వర్యంలో కోవిడ్ బాధితులకి ఫ్రూట్స్, కూరగాయలు పంపిణీ చేశారు. కరోనా నివారణకి జాగ్రత్తలు తెలియజేస్తూ వారు ధైర్యంగా ఉండాలని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అనిల్, తిరుపతి, శేఖర్, జైపాల్, తిరుపతి, రాజేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ధైర్యం అందించాము. అదేవిధంగా తగిన ప్రికాషన్స్ ఎలా పాటించాలి, ఆవిరి తీసుకోవడం కానీ, వేడి నీళ్ళు తాగడం కానీ, సోషల్ డిస్టెన్స్ పాటించడం కానీ, అలాంటి పలు విషయాలపైన చర్చించాము వాళ్ళతో. ఇదే విధంగా ప్రతి గ్రామంలోని యువత వాళ్ళు ఎంతో కొంత చదివి ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలిసిన విషయాలను చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలిపి కరోనా రాకుండా నియంత్రణ పాటించే విధంగా చూసుకోవాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. ఈరోజు భామల నాయక్ తండా గ్రామ పంచాయతీలో పలు కుటుంబాలకి కరోనా సోకినందున వాళ్లకు వారానికి సరిపడా పండ్లు, కూరగాయలు నేను మా మిత్ర బృందం కలిపి ఇవ్వడం జరిగింది. వాటితో పాటు వాళ్లకు తగిన మనోధైర్యం అందించాము. అదేవిధంగా తగిన ప్రికాషన్స్ ఎలా పాటించాలి, ఆవిరి తీసుకోవడం కానీ, వేడి నీళ్ళు తాగడం కానీ, సోషల్ డిస్టెన్స్ పాటించడం కానీ, అలాంటి పలు విషయాలపైన చర్చించాము వాళ్ళతో. ఇదే విధంగా ప్రతి గ్రామంలోని యువత వాళ్ళు ఎంతో కొంత చదివి ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలిసిన విషయాలను చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలిపి కరోనా రాకుండా నియంత్రణ పాటించే విధంగా చూసుకోవాలని కోరుతున్నాను.
మంచిర్యాల జిల్లా లక్షట్టిపేట పట్టణంలో లాక్డౌన్ తో పాటు ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 55 మంది ఆటో డ్రైవర్లకు నిత్యావసర వస్తువులు బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెర్రబల్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ లాక్డౌన్ తో ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో డ్రైవర్లకు తమ వంతుగా నిత్యావసరాల వస్తువులు అందజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో హరిగోపాల్, రవీందర్, నరేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఏం పేరు మీ పేరు? ఉన్న ఆటో డ్రైవర్లకు మీకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఈ కరోనా సమయంలో ఇదేమో మా వంతు సహాయంగా నిత్యావసర వస్తువులు మీకు అందజేస్తున్నాము. అందరికీ మన మంచిర్యాల అసెంబ్లీలో ఉన్న అందరికంటే ఎక్కువ ఈ లాక్డౌన్ వలన అందరికంటే ఎక్కువ నష్టపోయింది, అంటే అందరికంటే ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నది ఆటో డ్రైవర్లు. అవునా కాదా? ఆటో డ్రైవర్లకు చాలా కష్టమవుతుంది. పోయిన సంవత్సరం కూడా జరిగింది, ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. చాలామంది ఎందుకంటే ఇప్పుడంటే 2 గంటలు 1 దాకా పొడిగించారు, కానీ మొన్నట 10 గంటల దాకా ఉన్నప్పుడైతే మీకు ఎవరికి సవార్లు లేవు. మీకు అందరికీ నెల కట్టాల్సిన లోన్లు ఉంటాయి. నేను మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను, పక్క రాష్ట్రమైన కర్ణాటకలో ఆటో డ్రైవర్లకు 5,000 రూపాయలు ఇచ్చారు లాక్డౌన్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆటో డ్రైవర్లకు అందరికీ 5,000 రూపాయలు, కనీసం 5,000 రూపాయలు ప్రకటించాలి, సహాయం అందించాలని నేను భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను. ఇది మా వంతు సహాయం మీకు అందరికీ. ఇది కాకుండా ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరికన్నా కరోనా వస్తే మాకు చెప్పండి. మీకు కరోనా ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు కావాల్సిన మందులు అందిస్తాము. ఒకవేళ మీకు హాస్పిటల్కి పోవాల్సిన పరిస్థితి వస్తే హాస్పిటల్లో కూడా మీకు కావాల్సిన ట్రీట్మెంట్ కావచ్చు, హాస్పిటల్ అడ్మిషన్ కావచ్చు, బెడ్లు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీకు ఏ అవసరం ఉన్నా మాకు ఫోన్ చేయండి కరోనా ట్రీట్మెంట్కి. మంచిర్యాల జిల్లా లక్షట్టిపేట మండల కేంద్రంలో స్థానిక బాత బస్టాండ్ వద్ద ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, కేవీపీఎస్ సంఘాల ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ప్లకార్డులతో వాహనాలను తోపుకుంటూ నిరసన చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పెట్రోల్, డీజిల్ పై 1 లీటర్కు 63 రూపాయల చొప్పున ఉండేది అని చెప్పారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 7 సంవత్సరాలలో పెట్రోల్, డీజిల్ పై నిరంతరం ధరలను పెంచిందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అధిక ధరల పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. పెరిగినటువంటి పెట్రోల్, డీజిల్ రేట్లను విరమించుకోవాలని మున్సిపాలిటీ కేంద్రంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు దేశం మొత్తం కూడా ఒకవైపు కరోనా మహమ్మారి పొంచి ఉండి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ ఉంటే, మరోవైపు ఈరోజు కేంద్ర ప్రభుత్వం మాత్రం కేవలం ఈ 2021 సంవత్సరంలోనే పెట్రోల్, డీజిల్ రేట్లను 18 సార్లు పెంచింది. అదేవిధంగా ఒక డీజిల్పై, పెట్రోల్పై ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వాటా లీటర్కి 32 రూపాయలు. అంటే పెట్రోల్, డీజిల్ రేట్లు తయారయ్యేటువంటి ఆయిల్ ఫామ్ దగ్గర 31 రూపాయికే ఈరోజు అందిస్తే, కేవలం 31 రూపాయి పైన కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 32 రూపాయలు పన్ను వేస్తూ ఉంది. అదేవిధంగా ఆ పెట్రోల్, డీజిల్ మన రాష్ట్రానికి రావడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం 23 రూపాయలు పన్ను విధిస్తుంది. అంటే ఈరోజు పెట్రోల్, డీజిల్ రేట్లలో లీటర్కి 100 రూపాయలు జరిగింది. అంటే సామాన్య ప్రజలు ఎట్లా బతుకుతారు? ఈరోజు చాలామంది ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటే, మరోవైపు కేంద్ర ప్రభుత్వం విచ్చలవిడిగా ఈ పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచడం వల్ల సామాన్య మానవులపైన ఆర్థిక భారం పడుతూ ఉంది. కానీ ఈ రోజున ప్రభుత్వాలు ఏ రకంగా చేస్తున్నాయంటే పెట్టుబడిదారుల కోసం పనిచేస్తూ ఉన్నాయి, కార్పొరేట్ కంపెనీల కోసం పనిచేస్తూ ఉన్నాయి, కానీ పేద ప్రజల కోసం మాత్రం పనిచేయడం లేదు. పెంచినటువంటి పెట్రోల్, డీజిల్ రేట్లను తక్షణమే కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని చెప్పి, అదేవిధంగా పెట్రోల్, డీజిల్ రేట్లపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు ఏవైతే ఉంటాయో ఆ పన్నులు కూడా విరమించుకోవాలని, బయట దేశాలల్లో పెట్రోల్, డీజిల్ని
మీటర్కి 40 రూపాయలకే అమ్ముతున్నట్టు పరిస్థితి ఏర్పడతా ఉంది. మన భారతదేశ ప్రజలందరికీ కూడా కేవలం 40 రూపాయలకే పెట్రోల్ డీజిల్ని అందించే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పేసి, లేని ఎడల రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో అన్నదాతల బాధలు వర్ణనాతీతమయ్యాయి. ప్రభుత్వం ఐకేపీ ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా దిక్కులేని పరిస్థితి నెలకొంది. తాండూరు నియోజక పరిధిలో ఉన్న రైస్ మిల్లులు కాకుండా ఎక్కడో 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరీంనగర్ కు తీసుకెళ్లి అమ్ముకునే దుస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. అయితే వారం వ్యవధిలోనే తాండూరు నియోజకవర్గ పరిధిలో ఇలాంటి ఘటనలు సుమారు 5 నుండి 6 జరిగినప్పటికీ రైతులను ఆదుకునే నాదుడు కరువయ్యారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామం అలాగే యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ కూడలి వద్ద అన్నదాతలు ధర్నా నిర్వహించారు. రైతు రాజ్యం అంటూ గొప్పలు చెబుతున్న నాయకులు రైతులకు న్యాయం చేయడంలో విఫలమవుతున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. మీరు ఇనాగ్రేషన్ చేసిపోయిన తర్వాత ఆ ఇనాగ్రేషన్ చేసిన కేంద్రాలు నడుస్తున్నాయా, సక్రమంగా ధాన్యాలు పోతున్నాయా, కొనుగోలు చేస్తుండ్రా, ప్రభుత్వం ఏం చేస్తుంది, అధికారులు ఏం చేస్తున్నారని ఒక్కరోజన్నా మీరు సమీక్షలు సమావేశాలు మాట్లాడి చూసి మళ్ళీ చూసిండ్రా ఈ కార్యక్రమం ఏమవుతున్నది అనేది. ఈరోజు గాజీపూరే కానీ, మంబాపూరే కానీ, జనగామే కానీ, మరి పెద్దెములే కానీ, కన్నెల్లి కానీ, ఇవే కాకుండా కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గంలో ఉన్న జుంటుపల్లి, అక్కంపల్లి, పగిడిపల్లి ఆ గ్రామాలు అయితే దాదాపుగా 2 లక్షల సంచుల ధాన్యాలు ఉన్నాయి, వరి ధాన్యాలు. మరి తాండూరు మండలంలో దాదాపుగా 50,000 సంచులు వెళ్తాయి, పెద్దెముల మండలంలో 50,000 సంచులు వెళ్తాయి, బషీరాబాద్తో కూడా 50,000 సంచులు వెళ్తాయి. ఇవన్నిటినీ చూడండి మీరు. కానీ మీ రాజకీయం గురించి మీరు మాట్లాడుకొని మీరు ఇష్టం వచ్చినట్లు ఉండకుండా దయచేసి ఈరోజు ఈ రోడ్డు మీద వచ్చిన పరిస్థితులు ఏంటంటే ఈ రైతులకు బాధ, మరి మా పోలీస్ సోదరులకు బాధ. వాళ్ళు కూడా పాపం ఏం చేస్తారంటే పిల్లలను అందరినీ ఇచ్చిపెట్టి ఎప్పుడంటే అప్పుడు డ్యూటీలకు వచ్చి ఏమవుతుందో, ఎక్కడ ఏం జరుగుతుందో న్యూసెన్స్ దాన్ని ఎట్లా ఏం చేయాలనేది వాళ్ళ పరిస్థితి కూడా ఘోరంగా ఉన్నది. రోడ్ల మీద బొమ్మలను రైతులను పెట్టకుండా, మరి పోలీసు వాళ్ళు కూడా పని చెప్పకుండా మీరు దయచేసి ఈరోజు ఎంఆర్ఓ గారు మాట్లాడారు, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య గారికి మాట్లాడడం జరిగింది. నేను సాయంత్రం వరకు ఏదో మాట్లాడి రేపు లారీలను పంపిస్తాం తప్పకుండా. ఈ లోకల్ మిల్లులను మాట్లాడతారా, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. రేపు సాయంత్రం వరకు చూసి ఒకవేళ మీరు రేపు సాయంత్రం వరకు ఎల్లుండి ఉదయం వరకు రెస్పాన్స్ ఏం లేకపోతే ఎల్లుండి సోమవారం మంగళవారం తర్వాత మేము పెద్ద ఎత్తున మొత్తం ముక్కుముడిగా మండలంలో అన్ని గ్రామాల్లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో రోడ్ల మీదకి వచ్చి అక్కడనే వంట వార్పు చేసుకొని తినే పరిస్థితి వస్తుంది. కాబట్టి ముందే మేము హెచ్చరిస్తున్నాం, మాకు ఆ పని కల్పించకుండా రైతులకు వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని లక్ష్మీనారాయణ చౌరస్తాలో రైతులు చేసినటువంటి నిరసనకు కులదక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ మరియు వ్యవసాయ కార్మిక సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈరోజు రైతులు పండించినటువంటి వరిధాన్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా కొన్ని సెంటర్లలో అనగా డిసిఎంఎస్ కానీ, డాక్టర్ సంఘాలు కానీ, పిఎస్సిఎస్ కానీ ఈ 3 కేంద్రాలలో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆల్రెడీ చేసిన మిల్లులు వడ్లు కొనుగోలు చేయడం లేదు. ఇప్పటి వరకు కూడా కొనుగోలు కేంద్రాలలో నెలలు గడుస్తున్న వడ్లు మొత్తం మొలికెత్తే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసము రైతుల పక్షాన పక్షపాతం వహించకుండా రోజు నిర్లక్ష్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మీర్పేటలో టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ బాలరాజు ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ, పారిశుద్ధ్య కార్మికులకు అందజేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. నాంపల్లిలో బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు, రక్తదానం చేసిన 30 మంది యువకులు. జగిత్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన బీజేపీ నేత, వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్. ఆదిలాబాద్ జిల్లాలో అనాథ శవానికి అంత్యక్రియలు, మానవత్వం చాటుకున్న రెడ్ క్రాస్ సొసైటీ యువజన సంఘాలు. నిజామాబాద్ జిల్లా శ్యామరావు తండా గ్రామంలో దారుణం, కన్న తండ్రిని హతమార్చిన కొడుకు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.